హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. కాబోయే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నేను H1B వీసాకు వ్యతిరేకం కాదు అని ఎలన్ మస్క్ గారు చేసిన ట్వీట్కి ఆయన స్పందించారు. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసా అంటే ఏంటి? H1B వీసా అనేది అనేక నైపుణ్యాలు ఉన్న విదేశీ కార్మికులు యుఎస్లో జీవించడానికి మరియు పని చేయడానికి అవసరమైనటువంటి H1B వీసా అన్నమాట. ఆ జాబ్కి సంబంధించి రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, లేదా ఆర్ ఆ బ్యాచిలర్ డిగ్రీ ఈక్వలెంట్ ఇన్ స్పెసిఫైడ్ ఫీల్డ్ అనమాట. అలాగే ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి, అంటే ఆల్రెడీ ఆ యుఎస్ ఎంప్లాయర్ ఎవరైనా ఒక వ్యక్తి అభ్యర్థిని స్పాన్సర్ చేయాలన్నమాట. అండ్ కాల పరిమితి అనేది ఉంటుంది వీటికి. అంటే సాధారణంగా ఈ వీసా 3 సంవత్సరాల వరకు మంజూరు చేస్తారు, బట్ మరియు 6 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం అనేది కల్పిస్తారనమాట. అలాగే జనరల్గా యుఎస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 65,000 కొత్త H1B వీసాలు మంజూరు చేస్తాయి. అలాగే ఇంకొక 20,000 వీసాలు యుఎస్ మాస్టర్ డిగ్రీ చేసిన వారి కోసం ఒక ప్రత్యేకంగా వదిలేయబడుతుంది అనమాట. ఇలాంటి H1B వీసాకి నేను అగైనెస్ట్ కాదు, నేను వ్యతిరేకం కాదు అని డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. జనరల్గా ఏం జరిగిందంటే H1B వీసాల విస్తరణపై అవసరమైతే యుద్ధానికైనా వెనకాడనని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. అమెరికాలో తాను ఎంతటి వాడిని కావడానికి H1B వీసానే కారణమని మస్క్ పోస్ట్ చేశారన్నమాట. దీనిపై ఇటీవల స్పందించిన ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా కార్యక్రమానికి అంటే H1B వీసా తానెప్పుడు అనుకూలంగా ఉంటానని అన్నారు. నాకు H1B వీసాలపై నమ్మకం ఉంది, నేను వీటిని చాలాసార్లు ఉపయోగించాను, ఇది గొప్ప కార్యక్రమం, అందుకే దేశంలో ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.